ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది యాత్రలను చూస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 మే నుండి 31 మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రవి బుధులు వృషభ రాశిలోను, గురు శుక్ర బుధుడు 29th వస్తున్నాడు అనుకోండి. గురు శుక్రులు మిథున రాశిలోను, సింహంలో కేతువు, కుంభరాశిలో రాహువు, శనీశ్వరుడు మీనరాశిలోనూ ఉన్నారు. ధనురాశి అండి, ధనురాశి వారికి గురుడే చూస్తాడు కాబట్టి చక్కటి చదువు, అంటే చదవండి విద్య, అశ్వ విద్య, అలాగే వేదశాస్త్ర విద్య పారంగతుడు. అలాగా మీరు ఏ విద్య పడుకున్నా ఆ విద్యలో మంచి ఉత్తమమైన లక్షణాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా మీకు వేదశాస్త్ర విద్యలో బాగా రావడానికి అవకాశం ఉంది, వేదాలు. అంతేకాకుండా మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడము, కష్టపడి పనిచేయడము, దానికి తగ్గట్టుగా మీకు విలువలు గుర్తించడము, ధైర్యంతో ముందుకెళ్తూ ఉండడము, మీరు అంటే మీ ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడకుండా బాగుంటారు. అలాగే సెకండ్ హౌస్ లార్డ్ శని కూడా 4th భావన ఉండడం వల్ల కూడా ఫారిన్ యోగాన్ని ఇస్తూ ఉంటాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్న సందేహం లేదు. ధైర్యసిద్ధి, కార్యసిద్ధి, ధైర్యం, అలాగే పనులందు పట్టుదల, రాహు ప్రతి పనిలోనూ విజయం సాధించడము, ఇవన్నీ కూడా రాహు వల్ల ఉంటుందండి. అలాగే మంచి సంతానం, పుత్రుల వలన ధనప్రాప్తి కలగడం, పుత్రులకి ధనప్రాప్తి కలగడం, ఇవన్నీ రాహు. 3వ భావంలో రాహు ఉండి సామాన్యుడు కాదండి, చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. మిత్రక్షేత్రంలో ఉంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. కానీ 4th భావంలో శనీశ్వరుడు ఆటంకాలు కలిగిస్తాడండి. మీ తల్లిగారికి బాగుండిపోవడము, మీరు ఎప్పుడు ప్రయాణాల్లో ఇబ్బంది పడుతూ ఉండము, చదివిన జ్ఞాపకం లేకుండా ఉండము, విద్యార్థులకు అనుకూలంత స్థితిలో లేకపోవడము, అంటే వాళ్ళు మంచి సీట్లు రాలేకపోవడం కాలేజీల్లో, తల్లిగారికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ కుజుడు పంచమ స్థానాధిపతి పంచమలో ఉన్నాడంటే గ్రేట్, మగపిల్లవాడు ఉంటాడు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీరు కుజుడు కారకత్వాల్లో ఉండే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, భూముల మీద, వాటి మీద మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి, కుజుడు బాగున్నాడు కాబట్టి. అంతేకాకుండా కుజ ప్రభావం వల్ల కూడా రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 6వ భావంలో రవి బుధులు బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే ఏంటంటే మేనమామలకు బాగుంటారు, కాంపిటీషన్ పరీక్షలు బ్రహ్మాండ సక్సెస్ అవుతారు, విదేశాలు వెళ్ళడానికి వీసా స్టాంపింగ్ అవుతుంది. అలాగే గురు శుక్ర ప్రభావం వల్ల కూడా వివాహాది వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు, ఎన్నో మంచి మంచి పనులు, భార్యాభర్తలు బాగుండడము, ఇవన్నీ చాలా బాగున్నాయండి. అదే కాకుండా భాగ్యస్థానంలో కేతువు కూడా మీకు వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించేది చేస్తూ ఉంటాడు. తీర్థయాత్రలు, ఉన్నతమైన విద్య, విదేశాలు వెళ్ళడము, విద్యా పారంగతుడు అవ్వడము, అలాగే మాస్టర్స్ కూడా చేస్తూ ఉంటారు మీరు కేతు ప్రభావం వల్ల. తీర్థయాత్రలు కూడా చేస్తాడు కదండి భాగ్యంలో కేతువు, నాన్నగారు బాగుండేది చేస్తుంటాడు. కానీ దశమస్థానానికి శని చూస్తున్నాడు. దశమాధిపతి బుధుడు కూడా 29వ తారీఖు నుంచి మీకు సప్తమంలో ఉన్నాడు, ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు. 29 తర్వాత అన్వార్డ్స్ అంటాం కదా, 29 మే నుంచి మీకు ఎప్పుడైనా బుధుడు ఒక నెల లోపల మీకు ఫారిన్ కంట్రీస్ ఛాన్సెస్ రావచ్చు, వెళ్తారు. మీ మీ ధనురాశి వాడు ఫారిన్ వెళ్తారు. మీరు చేస్తున్న వ్యాపారాల్లో బాగుంటుందండి. జాబులో మాత్రం ఆటంకాలు ఉంటాయి. అంటే మీ జాబులో చిన్న చిన్న లేదు, మీకు ప్రాజెక్ట్ అంటారు కదా, ప్రాజెక్ట్ అయిపోయిందనో లేకపోతే బెంచ్ మీద ఉంటాయి కదా కొన్ని మీ ప్రాబ్లమ్స్, వాటిలో ఉంటారు. భయపడకండి, శని ప్రభావం వలన అవన్నీ నుంచి బయటపడతారు, బాగుంటారు. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం విన్నట్టుగా మీ పరిస్థితి ఉంటుంది. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు అండి. ఇంకా చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీకు ఫోన్ చేయొచ్చు. రాకపోతే కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చండి. ఇలా షూట్స్లో ఉండడం వలన కూడా లిఫ్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం, ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు వివాహం కానీ మీరు కంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మరి ఈ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇవన్నీ మీకు తెలుసు కదండి. కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, టైం ఉంటే, ప్లస్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. చాలా మందికి జరుగుతున్నాయి ఇక్కడ నేను చెప్పినవి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాస్తు రీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా నేను చెప్తానండి, పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. ముఖ్యంగా చాలామంది వివాహాలు అవ్వడము లేట్ అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా కొంతమందికి ఏమో విదేశాల్లో వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది. సో ఇవన్నీ కూడా జాతకాలు ఉంటాయండి, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు వీసా వస్తుంది,
నేను చెప్పినవన్నీ జరిగాయి కూడా. ఇంకా అంటే మెసేజ్ పెట్టకుండా పెడతాను సార్, అవన్నీ పక్క పెడతాం అనుకోండి. సో ఇవన్నీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏ ఫీల్డ్ అంటే సంతానం లేని వాళ్ళు సంతానం ఉండడము, ఇవన్నీ కూడా రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో ఎలా ఉంటుంది అవి చెప్పచ్చు. సో ఈ విధంగా ఒక అయితే మనం 12 రాసుల వారికి పూజలు ఇంపార్టెంట్ అండి. మే నెలలో కూడా మనకి వైశాఖ మాసం ఉంది. ఇంకా వైశాఖ మాసం, అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ నెలలో కూడా మనం చేయలేని వాళ్ళు ఇప్పటి నుంచి అయినా సరే 21st బహుశా వైశాఖ మాసం అయిపోతుంది అనుకుంటండి. సరే ఏదైనా మనం ఈ నెలలో కూడా వాటర్ దానము, అన్నదానము, వస్త్రదానము, చెప్పులు, గొడుగు దానాలు ఇవి కంపల్సరీ ఇవ్వాలండి. ప్రతి వాళ్ళు ఏ టైంలో ఇచ్చినా మంచిదే. అంతేకాకుండా కుజుడికి శనేశ్వరుడికి పూజలు కంపల్సరీ చేయించుకోవాలి. చాలామంది కుజ జపం కానీ, కుజుడి వలన మీకు కొంతమందికి కుజుడు ప్రాబ్లమ్స్, అష్టమాల కుజుడు ఉంటాడు, శనీశ్వరుడు ప్రాబ్లం ఉంటాడు. అందుకని కుజుడికి సంబంధించిన కళ్యాణాలు చేయించుకోవడము, తరచూ సుబ్రహ్మణ్య దేవాలయాలు సందర్శించి మీరు అష్టోత్తరాలు చేయించుకుంటూ ఉంటాం. ఇలా మీకు తోచిన విధంగా సుబ్రహ్మణ్యుడిని వదలకుండా పూజ చేసుకోవాల్సిందండి. ఆయనకి పూజలు చేయడం వల్ల ఉద్యోగాల ప్రాప్తి, పొలిటికల్ రంగంలో ప్రాప్తి, అలాగే సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ఇవన్నీ కూడా ఆయనే కదా, కుజుడే కదా ఇచ్చేది. అందువలన ఖచ్చితంగా ఇందువలన కుజుడు పూజించడం వలన అన్ని శుభాలే జరుగుతాయి. శనీశ్వరుడు కూడా ఉండయి. మనం శనీశ్వరుడిని మనం చాలా దూరాలు వెళ్ళి అక్కడ గుళ్ళలో పూజ చేయించుకోలేము. కానీ మనం ఉన్న ఊళ్ళోనే మహాన్యాసం కాదండి, సారీ, మనకి స్వామికి శనీశ్వరుడు పూజ చేస్తుంటారు. తైలాభిషేకాలు అది చేయించుకోవడం, 7 వారాలు కూడా చేయించుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేయించుకుంటూ శనివారం అఖండ దీపారాధన ఆయన దగ్గర చేస్తూ, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని తులసిమాలతో పూజిస్తూ, విష్ణువుని అంటే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అమ్మవారిని, గాయత్రి అమ్మవారిని పూజిస్తూ మనం ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకి ఉన్న దోషాలు నెమ్మదిగా ఆ పాపం అంతా నెమ్మదిగా కరిగి మనకి చక్కటి ఫలితాలు వచ్చి తీరుతాయండి. దేవుని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోవడని శాస్త్రం చెప్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి కలియుగంలో వెంకటేశ్వర స్వామి పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని, శివయ్యని పూజించుకోవడం వల్ల సర్వసుఖాలు కలిగి మీ ఇంట్లో ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.